రైటికా డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన వారికి సినిమా స్టూడియోలతో పాటుగా డబ్బింగ్ థియేటర్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీలో కూడిన స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సినిమాలను నిర్మించే సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామన్నారు. ఏపీ రాజకీయ నేతలు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్లు, నిర్మాణ సంస్థలకు, హీరోలకు పిలుపునిచ్చారు. తాజాగా మరోసారి ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇండస్ట్రీని ఏపీకి రావాలని పిలుపునివ్వడం కీలక పరిమాణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ నిర్మాణ సంస్థలు హైదరాబాద్ రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన వారికి సినిమా స్టూడియోలతో పాటుగా డబ్బింగ్ థియేటర్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సినిమాలను నిర్మించే సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామన్నారు. ఏపీ రాజకీయ నేతలు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్లు, నిర్మాణ సంస్థలకు, హీరోలకు పిలుపునిచ్చారు. రైట్గా ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, సినిమా రంగం అనేది పూర్తిగా కూడా హైదరాబాద్ లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కీలకంగా మారినటువంటి ఆ సినిమా ఇండస్ట్రీ అనేది పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ కి పరిమితమైందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ అయితే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కందుల దుర్గేష్ అయితే ఈ వ్యాఖ్యల్ని చేశారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది, కాస్త సినిమా రంగాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఆ మంచి ఉద్దేశంగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఇండస్ట్రీలో మంచి షూటింగ్లు చేసుకోవడానికి కూడా అనువైన ప్రాంతాలు వైజాగ్ కావచ్చు, అరకు కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏపీలో ఉన్నాయని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చినటువంటి వారికి సినిమా స్టూడియోలతో పాటుగా డబ్బింగ్ థియేటర్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీ కూడిన సంస్థలను కేటాయిస్తామని చెప్పేసి మంత్రి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ స్టూడియోలతో పాటు వాళ్ళ సంస్థలు, వాళ్ళ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడికి తీసుకురావాలంటే భారీ ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి పర్మనెంట్ గా రావాలంటే వాళ్ళకంటే ఒక ఇది కావాలి. కాబట్టి ఎవరైతే వస్తారో వాళ్ళకి రాయితీలతో కూడినటువంటి స్థలాలను కూడా కేటాయిస్తామని మంత్రి ఈ విధంగా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సినిమాలు నిర్మించే సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామని సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయ నేతలు ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్లు, నిర్మాణ సంస్థలు, హీరోలకు అయితే పిలుపునిచ్చారు. హీరోలందరూ కూడా ఏపీలోకి వస్తే ఏపీ ఒక్కసారిగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఏపీ బ్యాక్ కాబట్టి ఏపీకి రావాలని చెప్పేసి కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. తాజాగా మరోసారి ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇండస్ట్రీని ఏపీకి రావాలని పిలుపున్న వాళ్ళతో కీలక పరిణామంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అనకాపల్లి జిల్లా కోటఊరట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే మృత్యుల సంఖ్య 5కి చేరుకుంది. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఇదే అంశంపై రాజు స్పందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లా ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఏదైతే బాణాసంచే తయారు చేసే ఇదే కర్మాగారం ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తంగా కూడా ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. దీంట్లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 5గురు మృతి చెందారు. మరో 6గురు కూడా తీవ్ర గాయాల పాలైనట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా అక్కడ కోటవరట్ల మండల ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాల గురించి అయితే ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంటలను కూడా అదుపు చేసి మొత్తం ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇప్పటికే మొత్తం 3 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఫైర్ ఇంజిన్లన్నీ కూడా అక్కడ ఏదైతే మంటలు చెలరేగుతున్నాయో వాటిని అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ప్రమాదానికి గల కారణాల గురించి అయితే క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా మొదటిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బాణాసంచి తయారు చేయటం, అదేవిధంగా ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ 2 కారణాలు కూడా ఒకటైతే కనిపిస్తుంది. ఎందుకంటే బాణాసంచి తయారు చేసే విధానంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా బాణాసంచి తయారు చేసేటప్పుడు కాస్త కూల్ వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే బాణాసంచి తయారు చేస్తే కాస్త ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు కాస్త తగ్గే అవకాశం ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఒకవైపు ఎండలు 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బాణాసంచి తయారు చేయడం అంటే బాణాసంచి తయారు చేసేటప్పుడు ఏదైతే ఆ పౌడర్ ను వాడతారో దాంతో రాపిడి జరగడం వల్ల ఇటువంటి ప్రమాదం సంభవించింది అంటే కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ టైంలో ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఎందుకంటే నెక్స్ట్ ఇది చూసేటప్పటికి మనకి 9వ నెలలో అదేవిధంగా చివరికల్లా కూడా బాణాసంచకి సంబంధించి దివాళీ ఉండబోతుంది కనుక ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బాణాసంచాన్ని తయారు చేసి నిల్వ పెట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ ఏదైనా సరే ప్రమాదం జరిగిందా అన్న విషయాల్లో మాత్రం పూర్తిగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతటి కూడా అనధికారికంగా చేస్తున్నారా, అధికారికంగానే జరుగుతుందా అన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇప్పటికీ ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5గురు మృతి చెంది అదేవిధంగా మరో 7 మంది కూడా పూర్తిగా కూడా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా అసలు జరిగింది. అక్కడ బాణాసంచి తయారీ ఎందుకు అక్కడ అనుమతులు ఇచ్చారు, అనుమతి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి అనుమతులు వాళ్ళు తీసుకున్నారన్న దాని మీద కూడా చూస్తున్నాయి. అయితే ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చాలా చిన్న దీంట్లోనే కనిపిస్తుంది. బయటంతా కూడా ఒక ఏదైతే ఆకులతో వేసిన ఒక చిన్న పాకలాగా, అదేవిధంగా లోపల చిన్న షెడ్ లాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత చిన్న దాంట్లో ఎటువంటి అనుమతులు లభించాయి, ఎందుకంటే ఒకవేళ కానీ బాణాసంచా తయారు చేయడానికి కానీ అనుమతులు లభించినట్టు ఒకవేళ అధికారులు ఇచ్చినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని స్పేషియస్ గా ఉండడం కావచ్చు, లేకపోతే పక్కనే వాటర్ సదుపాయం కావచ్చు, లేకపోతే ఫైర్ జరిగేటప్పుడు కూడా వెంటనే దాన్ని ఆపేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఉండాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి ప్రతి దానిలో కూడా చాలా కూలంకుషంగా చర్చించిన తర్వాత అధికారులు కూడా ఇప్పటికైతే కొన్ని నిబంధనలు పెట్టుకోవడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతులు లభిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా అనధికారికంగా ఇది జరుగుతుందా కోటవరట్లో, లేకపోతే అధికారికంగా జరుగుతుందా? అధికారికంగా జరిగితే ఒకవేళ అధికారులు ఏ బేసిస్ మీద వీళ్ళకైతే ఇటువంటి అనుమతులు లభించాయి, ఇటువంటి అనుమతులు ఇచ్చారు అనే దాని మీద కూడా అధికారులు ఒకవేళ అయితే ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా కొంచెం ఏదైతే ప్రభుత్వ హాలిడేస్ ఉన్నాయి, హాలిడేస్ కారణంగా కొంతమంది అధికారులందరూ కూడా లీవ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ఇప్పటికే కోటవరట్లలోని ఏదైతే ప్రమాద సంఘటన స్థలం ఉందో స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5గురిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన లోపలే మొత్తం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరో 7గురికి సంబంధించినంత వరకు వీళ్ళంతా తీవ్ర గాయాల పాలయ్యారు. మరికొంతమంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నిజంగానే 5గురు చనిపోయారంటే, లేకపోతే స్థానికులు చెప్తున్న ఏంటంటే ప్రమాదం అయితే చాలా పెద్ద సంఖ్యలోనే జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల చూసే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే కాస్త కోటవరట్లలోని ఊరికి దూరంగా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క ప్రమాద స్థలంలో ఏదైతే సౌండ్ రావటం కానీ, లేకపోతే అటు పెద్ద పెద్ద శబ్దాలు ఉండటం కానీ ఏవైతే జరిగాయో దాన్ని బట్టి చూస్తుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అది కాకుండా దాదాపుగా 1.5 నుంచి 2 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే బాణాసంచా తయారీ జరుగుతుంది, దీనికి సంబంధించి అధికారులు కూడా సమాచారం ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే
స్థానికులు చెప్తున్న ఏదైతే విషయాలు ఉంది దీన్ని బట్టి ప్రమాదం చాలా పెద్ద ఎత్తున అయితే అంచనా అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారులు ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా అధికారులు ఏ విధంగా మళ్ళీ దీన్ని అయితే కావాలని చెప్పి అధికారులకు అనుగుణంగానా, లేకపోతే ప్రమాద సంఘటన ఏదైతే జరిగిందో ఆ నిర్వహణ కానీ, లేకపోతే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గా ఉండబోతుంది దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అంచనా వేసి తర్వాత దానికి ఏదైతే రిపోర్ట్ ఇవ్వబోతున్నారో అని చెప్తున్నారు. అయితే స్థానికులు చెప్తున్న విషయాన్ని మాత్రమే చాలా స్పష్టంగా BRK న్యూస్ చెప్పబోతుంది. ఎందుకంటే అనకాపల్లి కోటవరట్లో ఇటువంటి బాణాసంచా కేంద్రాలకు సంబంధించి రాజు అలాగే బాణసంచా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా నిర్వాహకుల మీద? డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ బాణాసంచి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఇప్పటికే నమోదు చేశారు. దానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు చూసుకునేటప్పటికైతే మొత్తం 3 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. 3 కేసులు నమోదు చేసిన దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఒక ఆయన కూడా ఇదే బాణాసంచి పేలుడులో కూడా చనిపోయినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. మిగతా 2 కూడా ఎక్కడున్నారు, వాళ్ళ నిర్వాహకులు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే పోలీసులు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దానికి ప్రమాదానికి జరగడానికి ముందు, ప్రమాదం జరిగిన తర్వాత అనేది 2 రిపోర్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు బాణాసంచా తయారు చేయడానికి చాలా డిపార్ట్మెంట్లు అయితే వాళ్ళకి ఇవి పర్మిషన్స్ ఇవ్వాలి. అటువంటి పర్మిషన్స్ అంత ఈజీగా వచ్చేవి కాదు. అలా కాదని పర్మిషన్స్ ఇచ్చినట్లయితే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ బేసిస్ లో పర్మిషన్స్ ఇచ్చారు, చుట్టుపక్కల వాటర్ సదుపాయంతో పాటు అదేవిధంగా అక్కడ బాణాసంచా తయారు చేసుకోవడానికి ఈజీ అయిన అనుకూలమైన ప్రదేశం కాదా లేకపోతే అవునా అన్న దాంట్లో కూడా చర్చించి దాని మీద పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి స్థానిక ప్రముఖ నాయకులు ఎవరైనా అక్కడికి వచ్చారా? ఇప్పటికే చూసుకునేటప్పటికైతే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా ఇప్పటికే అక్కడైతే ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే మృతి చెందారో 5 మృతి చెందారో కనుక వాళ్ళని పరామర్శించడానికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల సమయంలో అయితే ఆవిన పాయకరావుపేట నుంచి డైరెక్ట్ గా వంగలపూడి అనిత మొత్తం డైరెక్ట్ గా కోటవరట్లోని గ్రామానికి చేరుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ మొదటిగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే ఆవిడ ఏదైతే ప్రమాద సంఘటన స్థలం ఉందో అక్కడికి చేరుకోబోతుంది. దాంతో పాటు ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారో అయ్యన్న పాత్రుడు కూడా ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా కూడా సమాచారం ఇచ్చారు. కోటవరట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, పోలీసులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు లోకల్ స్థానిక నాయకులు ఎవరైతే అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు వంగలపూడి ఎంత అయితే మరో 10-15 నిమిషంలో హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. దాంతోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అక్కడ దగ్గరలోనే ఉన్న ప్రమాద స్థలానికి చేరుకుని అసలు ఏం జరిగింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా కేవలం కార్మికులుగానే మనకైతే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పూట గడవకుండా వాళ్ళందరూ కూడా కూలి పని కోసం వెళ్ళిన వాళ్ళని ఈ విధంగా చనిపోవడం చూస్తుంటే చాలా మంది కూడా బాధాకరంగా అనిపిస్తుంది. కనుక తప్పకుండా వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలి, అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలన్న దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మరో 10 నుంచి 15 నిమిషాల్లో అక్కడికైతే చేరుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా పోలీసులను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. ఈలోగా పోలీసులు కూడా ఈ విషయాలపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే వాస్తవానికి ఇది ప్రమాదంగా జరిగిందా లేకపోతే ప్రమాదం కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కావాలని చెప్పి ఎవరైనా సరే చేశారా అన్న దాని మీద కూడా అయితే రాజు ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగిందని చెప్తున్నారు అక్కడున్న స్థానికులు? అంటే స్థానికులు చెప్పిన విషయం ప్రకారం చూసుకుంటే ఇది 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ప్రమాదం జరిగింది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో కేవలం స్వల్పంగా శబ్దాలు మాత్రమే వచ్చి అంత పెద్ద ఏమి ప్రమాదం జరిగింది అని చెప్పి మేము అనుకోవట్లేదని చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తున్న దృశ్యాలు ఏదైతే మనకు ఉన్నాయో ఆ దృశ్యాలను బట్టి చూస్తుంటే మాత్రం ప్రమాదం యొక్క తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణం కేవలం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరిగినప్పటికీ కూడా అక్కడ జరిగిన తీరు కానీ లేకపోతే అక్కడ ఇచ్చిన పర్మిషన్స్ కానీ లేకపోతే జరగడానికి గల కారణాలు ప్రతి ఒక్క దాని మీద కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ బాణాసంచా తయారు చేసే ఇదే ఉంటే అది ఈ ఎండల తీవ్రతకు సంబంధించినంత వరకు కేవలం మార్నింగ్ అవర్స్ ఏదైతే చల్లని ప్రదేశం ఉంటుందో
అది 10 నుంచి 11 గంటల లోపల మాత్రమే క్లోజ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా పంపించారు. అది కూడా ఒకవేళ పర్మిషన్స్ ఉంటే, పర్మిషన్స్ లేకపోతే మాత్రం వాళ్ళ ఎటువంటి పరిస్థితిలో కూడా అక్కడ బాణాసంచా తయారు చేయడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఏదైతే కోటవరట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించినంత వరకు చూసుకుంటే ఇదంతా కూడా 1 గంటల నుంచి 2 గంటల మధ్య సమయంలో జరిగింది. దీంట్లో 5గురు మృతి చెందారు, మరో 7 మందికి కూడా తీవ్ర గాయాలయ్యి, మరో 5 మందికి కూడా స్వల్ప గాయాలయ్యి. అంటే అయితే రాజు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి కేవలం అంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రైవేట్ ఏదైతే ఒక సంస్థ ద్వారా జరిగింది కనుక, ప్రభుత్వానికి సంబంధం లేని ఒక సంస్థ కనుక ఇదంతా కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కేవలం ప్రతి కుటుంబానికి కూడా ఎక్స్గ్రేసియా ప్రకటించాలి, అది ప్రభుత్వం తరఫున ప్రకటించాలి, అదేవిధంగా యాజమాన్యం తరఫున కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 నెలల కాలంగా ఇక్కడైతే బాణాసంచా తయారీ విధానం జరుగుతుంది, అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందంటూ కూడా చెప్తాను. అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరైతే ఉంటారో, బాణాసంచా తయారు చేసిన సంబంధించినంత వరకు కూడా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కనుక మీరందరూ రండి అని కూడా వాళ్ళందరినీ తీసుకురావటం, అక్కడంతా కూడా బాణాసంచా తయారు చేయడానికి అనుకూలంగా ఉంది, లేకపోతే బాణాసంచా తయారు చేయాలంటే కూడా చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కొంతమందిని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే బాణాసంచా తయారు చేస్తున్నారు. కానీ తప్పకుండా ఏదైతే నిర్వాహకులు బాణాసంచాకి సంబంధించి ఎవరైతే కేంద్రంలో నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఎక్స్గ్రేసియా ప్రకటించారు. దాంతో కూడా ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినంత వరకు ఎక్స్గ్రేసియా ప్రకటించాలంట. అయితే ఇంతవరకు చనిపోయిన 5గురులు మృత్యువాత పడ్డారు. ఎవరైతే మృత్యువాత 5గురు పడ్డారో మృత్యువాతలో 2 మహిళలుగాను అదేవిధంగా 3 పురుషులుగాను తెలుస్తుంది. వీళ్ళు కూడా అదే కుటుంబాలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటికి సంబంధించిన కూడా వీళ్ళు లేకపోతే వాళ్ళకి జీవన విధానం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాజు, దాదాపు ఈ ప్రమాదం జరిగినప్పుడు 30 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. గాయపడిన వాళ్ళు కానీ లేదంటే మిగిలిన కార్మికులు కానీ దీని గురించి ఏం చెప్తున్నారు? ఎవరైతే మృత్యువాత పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తండ్రి వీళ్ళకి సంబంధించినంత వరకు ఒక విషయాన్ని అయితే వాళ్ళ కుటుంబాలు ఏవైతే చెప్తున్నాయో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మిగతా వ్యక్తులు ఉన్నారు, గాయపడ్డ వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. కొంతమందికి కాలు, చేతులు, అదేవిధంగా మెడపైన కూడా మొహంపై కూడా చాలా తీవ్రమైన గాయాలు అవటం వల్ల వీరెవరు కూడా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎవరైతే స్వల్ప గాయాలతో బయటపడ్డారో వాళ్ళు చెప్తున్న విషయాన్ని బట్టి మాత్రమే ఈ రోజు మనం బయటకు చెప్పగలుగుతున్నాం. ఇదంతా కూడా కావాలని చెప్పి అక్కడ ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం కూడా ఎలా జరిగింది అనేది మాకు కూడా తెలియదు. మేము బయట ఉన్నాం, వాళ్ళ లోపల ఉన్నా. అంటే దీనికి సెక్షన్స్ కింద విడదీయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఈ మెటీరియల్ మొత్తం కూడా తయారైన తర్వాత దాన్ని మొత్తం బాక్సుల్లో ప్యాక్ చేయడం కావచ్చు, లేకపోతే దాన్ని మొత్తం కూడా లోపల నీట్ గా ఒక భద్రతమైన ప్లేస్ లో పెట్టుకోవడం కావచ్చు. ఇటువంటి ప్లేస్ లో అట్లా పెట్టుకోవడం, మరికొంతమంది చూసుకునేటప్పటికి దాని నుంచి సప్లై చేయడం, అంటే బయట నుంచి లోపలికి మొయ్యటం, ఈ 2 కారణాలు ఉంటాయి. వీటిల్లో కూడా కొంతమంది ఉంటారు కనుక వీటిలో ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళకి గాయాలయ్యి లోపల ఎవరైతే భద్రపరుస్తున్నారో వాళ్ళ మాత్రం పూర్తి స్థాయిలో కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే కోటవరకులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి 5గురే చనిపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాని ప్రభుత్వం ఎక్కడ కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ ఎంతమంది చనిపోయారు అనే విషయం అయితే మాత్రం కేవలం అంచనా మాత్రం 5గురు మాత్రమే చనిపోయారు. 5గురిని తీసుకొచ్చామంటే ఇప్పటికీ కూడా ఫ్యాక్టరీ లోపల సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఫ్యాక్టరీలో అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దృశ్యాలను చూస్తుంటే కూడా చాలా భయానకరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది లోపల ఉన్నారంటే 5గురే చనిపోయారా లేకపోతే లోపల ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారా అనేది ఒక ఇది. మరో 7 మంది కూడా తీవ్ర గాయాలపై వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా 7 మందికి తరలించినప్పుడు కూడా అక్కడ వైద్యులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వడానికి అవకాశం లేదు. దీంట్లో 5గురు మాత్రం ఇమీడియట్ గా అయితే విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాని నుంచి 5గురిని ఇక్కడ తీసుకొస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎంతవరకు కూడా కాస్త కండిషన్ వెదర్ కండిషన్ గానీ లేకపోతే అక్కడ జరిగిన ప్రమాదాన్ని కానీ తట్టుకొని ఎంతవరకు నిలబడతారని కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ మళ్ళీ సజీవంగా బయటకు రావాలని అయితే మాత్రం కోరుకుంటున్న పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రమాదం జరిగిన సంఘటన, ఎందుకంటే మండిపోతున్న తరుణంలోనే ఇటువంటి ప్రమాదం జరగడం వల్ల వీళ్ళు ఎంతవరకు కూడా ట్రీట్మెంట్ వైద్యులు చేయగలుగుతారు, వాళ్ళందరినీ కూడా ఎంతవరకు కాపాడగలుగుతారు అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. అసలు మొత్తం మెయిన్ గా చూసుకునేటప్పటికి
ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, కార్మికుల సంఖ్య ఎంత, వాళ్ళందరినీ కూడా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వరకు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ రోజు. ఎందుకంటే ఆదివారం కావడంతో ఒకవేళ కానీ సెలవు ఇచ్చినట్లయితే తక్కువ మంది ఉన్నారా, ఒకవేళ లేదు అనుకుంటే వరుసగా అక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం వర్క్ చేస్తున్న వారు ఎంతమంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా మనకి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది అర్థం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు యాజమాన్యానికి సంబంధించి కొంతమంది మాత్రం చెప్పిన పరిస్థితి ఏంటంటే అక్కడ కేవలం 20 నుంచి 22 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. కానీ కొంతమంది స్థానికులు చెప్తుంది ఏంటంటే లేదు, ఎందుకంటే త్వరలో రాబోతున్న దివాళీకి సంబంధించి పెద్ద ఎత్తులో మెటీరియల్ ఇక్కడ తయారవుతుంది. అదేవిధంగా ఈ బాణాసంచం ఇక్కడ నుంచి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈస్ట్ టు వెస్ట్ కూడా ఇక్కడ నుంచి అయితే చాలా వరకు కూడా సప్లై అవుతుంది కనుక దాని నేపథ్యంలోనే ఎక్కువ మందిని అక్కడైతే కార్మికులను పెట్టారు. వీళ్ళందరూ కూడా అక్కడ సిబ్బంది అంతా కూడా వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా 5 మాత్రమే చనిపోలేదు, ఇంతకు మించి ఎక్కువ మంది చనిపోయారు అన్న విషయాన్ని అయితే మాత్రం అక్కడ స్థానికులు అదేవిధంగా ఎవరైతే మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే మరో విషయాన్ని కూడా ఇక్కడ చాలా విషయంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 5 చనిపోయిన వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే 5 ఎంతమంది ఏ విధంగా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు అనే విషయాన్ని ఇప్పటికీ ఎవరైతే బాణాసంచా తయారు చేసే సామాగ్రికి సంబంధించి ఆ కేంద్రంలో వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చెప్పిన పరిస్థితి అయితే ఎక్కడ లేదు. కేవలం మృతుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే కేవలం ఈయన చనిపోయారు లేకపోతే ఈమె చనిపోయిందని చెప్పి అంటూ కూడా వాళ్ళు బయటకు చెప్పిన విషయాలు తప్పితే బాణాసంచా ఏదైతే తయారు చేస్తున్న నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు కూడా నోరు మెదపిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అక్కడ ఎంతమంది వచ్చారు అన్న దాని మీద కూడా లెక్కలేదు, అదేవిధంగా ఏ విధంగా చనిపోయారు అన్న దాని మీద కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఏదో వంగలపూడి అనిత గారు ఎవరైతే వెళ్తున్నారో ఈవిడికి కూడా ఫోన్ లో మాట్లాడటం జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా అంటే కూడా లేదు, అదంతా కూడా కేవలం రాపుడు జరగడం వల్ల జరిగింది మాత్రమే అని చెప్తున్నారు. కానీ ప్రమాద దృశ్యాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మాత్రం కేవలం రాపుడు వల్ల జరిగే ప్రమాదం అని చెప్పి మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఇటువంటి బాణాసంచా తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిదీ కూడా చట్టబద్ధతలోనూ ఏదైతే అధికారులు నియమ నిబంధనలు విధిస్తారో దాన్ని బట్టి ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి ఏది కూడా లేకుండా కేవలం మొత్తం ప్రమాణాలన్నీ కూడా బయటపడేసి మొత్తం వీళ్ళంతా కూడా అధికారులు ఇచ్చిన సూచనలు కావచ్చు లేకపోతే ప్రామాణికలు కావచ్చు వీళ్ళంతా కూడా గాలికి వదిలేసి కేవలం ఇష్టారాజ్యంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రమే ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఇటువంటి పెద్ద ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ముందున్న షెడ్కు సంబంధించి ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి, లోపల ఉన్న ఏదైతే గోడాంకు సంబంధించి ఉందో గోడాంలో కూడా పూర్తి స్థాయిలో కూడా బాణాసంచా మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఆ లోపల ఉన్న పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కూడా ఎవరి లోపలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఇప్పటికైతే చేరుకున్నారు. కొంతమంది అధికారులు కూడా ఇప్పటికీ చేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు చూస్తుంటే ఆదివారం ఈరోజు సెలవు కావడంతో మొత్తం అందరూ కూడా ఇంటి దగ్గర ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఫైర్ సిబ్బంది మాత్రమే సమాచారం అందుకున్న తర్వాత 3 ఫైర్ ఇంజన్లతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మంటలను అదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. మొత్తం మంటలను అదుపు చేసే ప్రయత్నంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆ మంటలను అదుపు చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1 గంట నుంచి 1 గంటన్నర పాటు మంటలను అదుపు చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సాధ్యం కాని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు బాణాసంచా పేలుతూ ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంటలను అదుపు చేయాలంటే కూడా ఇబ్బంది అయిన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే ఎట్టకెళ్ళకి ఏదైనా సరే మంటలను ఒకవైతే అదుపు చేస్తారు. అయితే మంటలను అదుపు చేసేటప్పుడు కూడా ఎవరైతే ఫైర్ సిబ్బంది దగ్గరికి వెళ్ళారో వెళ్ళే సిచ్యువేషన్స్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కష్టపడిన విధానం కానీ లేకపోతే దానికి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయడానికి ఎంతవరకు కూడా వాళ్ళైతే శ్రమించాల్సి వచ్చిందన్న విషయం కూడా పూర్తిగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఎవరైతే మృతులు ఉన్నారో వీళ్ళని కూడా పూర్తిగా లోపల గొడాంలో చనిపోయిన వ్యక్తులైతే 3 మాత్రం కనిపించి మిగతా బయట ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఎటన ఏదైతే అంబులెన్స్ కూడా రావటం జరిగింది, అంబులెన్స్ల ద్వారా అక్కడ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఏరియా ఆసుపత్రికి తరలించేటప్పుడు కూడా ఇంకొక 7 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఏదైతే ఆసుపత్రికి తరలించారో ఆసుపత్రికి తరలించేటప్పుడు కూడా వైద్యులు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా లంచ్ టైం కరెక్ట్ 1 గంట నుంచి 1 గంట 2:30 మధ్యలో ఈ సంఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడైతే వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అక్కడున్న సిఎస్సిలో కానీ లేకపోతే ఏరియా ఆసుపత్రిలో కానీ ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళతో మాత్రం
చికిత్స అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరో 10 నుంచి 15 నిమిషాల సమయంలో అయితే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్, అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంఘటన స్థలానికి అయితే చేరుకోబోతున్నారు. మిగతా విషయాలు అయితే మాత్రం ఏం జరిగింది అన్న దాని మీద అక్కడైతే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కంచా గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకి అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కంచా గచ్చిబౌలి భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ వెనుకుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడన్న కేటీఆర్ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవివేకంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి బయట పెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద 100 పడగల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేశారు. కూటమి నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర టూరిజం, కల్చరల్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల 100 పడకల ఆసుపత్రి, ఏడాదిలోగా ఈ కలను నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పుడు మాట నిలుపుకుంటున్నామని, ఇవాళ 100 పడగల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నాను. 1984లో స్వర్గీయ అన్నా ఎన్టీఆర్ గారు వైబీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగాను. మంగళగిరి పట్టణంలో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్నా ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఒకటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది నా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరి ఎలా అని. సార్, ఇంటి పట్టాల కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకొని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి, మీరు మంగళగిరి కాదని కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పారు, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ గురించి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్. అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక బాధ్యత, మన పైన బాధ్యత.